రోజుల పాటు అత్యంత పాశవికమైన ప్రభుత్వంతో ఒక నియంతతో అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు ఆ సంస్థలకు ముందుగా ధన్యవాదాలు తెలపాలండి. వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తికి నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందండి. ఈ రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీలు మాత్రమే కాదండి, ఏ ఒక్క వ్యవస్థనైనా సరే నిర్వీర్యం చేయాలి, వ్యవస్థల నిర్వీర్యం ద్వారా మాత్రమే మన ప్రభుత్వాలను కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నటువంటి అత్యంత పాశవికమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రోజున ఇప్పటికిప్పుడు అంగన్వాడీ యొక్క ఉద్యోగులు సమ్మె విరమణ చేస్తామని ప్రకటించారు. అయితే గడిచిన 42 రోజులుగా వాళ్ళ మీద ప్రభుత్వం నిర్వహించినటువంటి విధి విధానాలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయండి. నెల్లూరులో మేము చూసాం, ప్రత్యక్షంగా మేము ఆ ప్రాంతానికి వెళ్ళి చూసాం. అనేక మంది అంగన్వాడీ టీచర్లని వాళ్ళలో మాకు తెలిసినటువంటి మా అక్క చెల్లెల్లో లేకపోతే మాకు తెలిసినటువంటి వర్గాలు బంధువులు చాలామంది కనిపించారండి. దుర్మార్గంగా వాళ్ళని చీరలు పట్టుకొని లాగేయటం, కాళ్ళు పట్టుకొని లాగేయటం, చెప్పుకోలేనంత దారుణంగా వాళ్ళు హింసించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలా బాధేసింది. ఆ ప్రాంతంలో చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే కొంత చెలించిపోయాం. అయితే అసలు అంగన్వాడీ టీచర్ల యొక్క ప్రాముఖ్యత ఈ రాష్ట్రంలో ఎంత బాగుంటుందంటేనండి, ఈ అంగన్వాడీ టీచర్లు ఎక్కువ శాతం బీసీ కాలనీలు, దళిత కాలనీలు, గిరిజన కాలనీలు ఎక్కువగా ఉంటాయి. ఒక తల్లి, ఒక గిరిజన తల్లో, ఒక దళిత తల్లో, లేకపోతే బీసీలో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ బిడ్డని చూసుకోవాలి కూలికి పోయే సమయంలో ఆ బిడ్డను తీసుకెళ్లి అంగన్వాడీ చేతిలో పెట్టుద్ది. ఆ అంగన్వాడీ టీచరు సాయంత్రం దాకా ఆ బిడ్డని అనేక రకాలుగా పోషిస్తుంది. ఒక బాలింత, ఒక గర్భవతులు, లేకపోతే చిన్నపిల్లలకు కావాల్సిన పౌష్టికాహారాలు ఇవన్నీ అందిస్తూ ఈ సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి ఒక అంగన్వాడీ టీచరు, ఒక అంగన్వాడీ ఆయా, ఒక అంగన్వాడీ వర్కరు, వీళ్ళని వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత, సమాజంలో వాళ్ళు చూసిన బాధ్యత అత్యంత ప్రముఖంగా కనిపిస్తుంది పల్లెటూళ్ళలో కనుక గమనిస్తే మనం. అటువంటి ఉద్యోగులపైన అత్యంత పాశవికంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డినండి. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కనీసం 42 రోజుల పాటు కొన్ని వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదంటే, ఆయన మాట్లాడకుండా ఆయన సంబంధించిన కార్యదర్శుల్లో లేకపోతే సలహాదారుల్లో, స్వయం ప్రకటిత ముఖ్యమంత్రుల్లో సజ్జల లాంటి వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడించారండి. ఇది కూడా దుర్మార్గమైన అంశం. ఈ గడిచిన ప్రభుత్వంలో ఒక్కసారిగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,200 రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల యొక్క జీతాల్ని 6,300 పెంచుతూ 10,500 రూపాయలు పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి. కానీ ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇమ్మీడియట్లీ తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తామన్నారు, వీళ్ళకి కావాల్సిన కోరికలు తీరుస్తామన్నారు. వీళ్ళు కూడా ఒక రకంగా నమ్మారో లేకపోతే మోసపోయారో ఈ మోసపూరితమైన ముఖ్యమంత్రికి ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈయన చేసింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులిపేసుకున్నారు. పక్కన తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కూడా ఇతను ఇవ్వలేకపోయారు. 5 ఏళ్ల కాలంలో, 4 ఏళ్ల 10 నెలల కాలంలో ఏ ఒక్క వ్యవస్థకు కూడా తను చెప్పిన హామీని నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో జూలైలోనో జూన్లోనో వీళ్ళకి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కోరినటువంటి కోరికలు చాలా ముఖ్యమైనటువంటి కోరికలు. కనీస వేతనాలు ఇవ్వమని చెప్పి అడిగారు, వాళ్ళ గౌరవాలు ఇవ్వమని అడిగారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి అడిగారు. ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి శాండ్ మాఫియాలో తనకు వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల్లో 10% కేటాయిస్తే వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. మద్య మాఫియాలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల్లో 10% ప్రకటిస్తే వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. ఇది ఈ రాష్ట్రంలో సహజ సంపదలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క